వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. గత 10 రోజులుగా రైతులకి ప్రజలకి హెచ్చరించిన విధంగానే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 17వ తారీఖు నుంచి వర్షాల జోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ వీడియోలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ చూసుకుందాం. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఇటు కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు నాన్ స్టాప్గా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ముసురు వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాల రైతులు కానీ ప్రజలు కానీ వీలైనంత వరకు కోతలు ఏమైనా ఉంటే మరొక 48 గంటలు లోపలనే పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 17వ తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఒకసారి మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల్లో వర్షాలు మనం ఈ సిటీస్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా కాకినాడ ఈ సిటీలో కూడా వర్షాలు కొంచెం విస్తారంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఏలూరు సిటీలో కూడా వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఉమ్మడి ఈ 5 జిల్లాల్లో ఏ విధంగా వర్షపాతం ఉండే అవకాశం ఉందో ఒకసారి ముందుగా వివరాల్లోకి వెళ్తే కోస్తా ప్రాంతాల్లో కొంచెం విస్తారమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు, అలాగే మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల 1 గంట నుంచి 2 గంటల అతి భారీ వర్షం కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఒకసారి చూసుకుంటే విశాఖపట్నం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం పరిసర ప్రాంతాలు, అలాగే శ్రీకాకుళం, నర్సన్నపేట, అమదాల వలస ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజాం, పాలకొండ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే విజయనగరం, గజపతి నగరం, శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు కానీ బొబ్బిలి కానీ అలాగే చీపురుపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం సిటీలో కూడా వర్షాలు అయితే విస్తారంగా భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే గాజువాక, పెందుర్తి, అనకాపల్లితో పాటుగా భీమిలి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో ఏదైతే పురుషోత్తంపట్నం ఈ ఏరియాలు ఉన్నాయో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి. అరకు, పాడేరు, లంబసింగ్ కానీ మారేడుమిల్లి కానీ చింతపల్లి కానీ ఈ ఏరియాలో కూడా మోస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా అల్పపీడనం ఎఫెక్టు మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల, తీర ప్రాంతాల 1-2 చోట్ల 2-3 గంటలు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనము ఈ అల్పపీడనం ప్రభావంతో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎక్కువ మంది రైతులు అయితే ఎక్కువగా ఉంటారు. కాబట్టి రైతులందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కువగా వరి సాగు చేసే జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే. కాబట్టి ఈ జిల్లాల్లో అత్యధికంగా దాదాపు 70-90% అయితే వరి రైతులు అయితే ఎక్కువగా ఉంటారు. కాబట్టి వరి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే ఫెంగల్ తుఫాను విధ్వంసం సృష్టించడంతో ఈ 2 జిల్లాల్లో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. అలాగే ధాన్యం రంగు మారటం అలాగే మొలకలు వచ్చాయని మనం కూడా చాలా చోట్ల చూడటం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మరొక 48 గంటలు అంటే 17వ తారీఖు తర్వాత అంటే ఆ రోజు నుంచి 17వ తారీఖు నుంచి వర్షాలు మరొక 48 గంటలు కూడా సమయం సరిగా లేదు. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇక మనం చూసుకుంటే ముందుగా ఇటు తుని కానీ అలాగే పిఠాపురం పరిసర ప్రాంతాలు కానీ కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రత్తిపాడు కానీ సామర్లకోట కానీ పెద్దాపురం కానీ అన్నవరం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి. మరొక పక్కన అమలాపురం కానీ యానం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా నర్సాపురం ఈ ఏరియాల్లో భారీ వర్షాలు నమోదయ్యే
సూచనలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి. అలాగే మరొక పక్కన ప్రతిపాడు ఏరియా కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే జగ్గంపేట, అలాగే ఇటు కొత్తపేట కానీ, రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు కానీ, మందపేట పరిసర ప్రాంతాలు కానీ, రాజానగరం పరిసర ప్రాంతాలు, అనపర్తి కానీ, బెక్కవోలు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు, రంపచోడవరం, ఈవెన్ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సముద్ర ప్రాంతంలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల 1 గంట నుంచి 2 గంటలు కొంచెం విస్తారమైన వర్షాలు అయితే ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి సముద్ర తీర ప్రాంత ప్రజలు కానీ, రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా మనం చూసుకుంటే భీమవరం కానీ, పాలకొల్లు కానీ, అలాగే నర్సాపురం పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఏలూరుతో పాటుగా దెందులూరు పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిడదవోలు కానీ, చింతలపూడి కానీ, ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ఇటు వచ్చేసరికి మనకి తాడేపల్లిగూడెం, తణుకు పరిసర ప్రాంతాలు, అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కొవ్వూరు కానీ, అలాగే ఉండి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా, గోపాలపురం ఈ ఏరియాలో కూడా చెదురుముదురుగా వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అత్యధికమైన వర్షాలు, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా కాకినాడ కానీ, యానం కానీ, అమలాపురం కానీ, నర్సాపురం కానీ, భీమవరం కానీ, పాలకొల్లు కానీ, తణుకు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు కానీ, ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పిఠాపురం, తుని, అన్నవరం పరిసర ప్రాంతాలు, సామర్లకోట, పెద్దాపురం ఈ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు అయితే ముఖ్యంగా 17వ తారీఖు నుంచి వర్షాలు అల్పపీడనం ప్రభావంతో చూసే సూచనలు, అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రైతాంగం కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా సిటీస్ వైజ్గా చూసుకుంటే ముఖ్యంగా కాకినాడ సిటీకి, అలాగే వైజాగ్ సిటీకి అయితే కొంచెం వర్షాల ముప్పు అయితే ఉంది. ఈ 2 నగరాల ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అల్పపీడనం అయితే ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు కూడా వర్షాలు కురిపించే సూచనలు అయితే ఉన్నాయి. నాన్ స్టాప్ ముసురు వాతావరణం కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మాత్రం గోదావరి జిల్లాలో ఎక్కువగా వరి సాగు రైతులు ఉంటారు. కాబట్టి వరి రైతులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంకా ఏమైనా వరి కోతలు ఉంటే పూర్తి చేసుకోండి. అలాగే ధాన్యాన్ని పూర్తిగా కూడా మరొక 48 గంటల్లో అమ్మటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం నష్టం తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇంకా కోతలు కొయ్యని వాళ్ళు అయితే మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. 17వ తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యి నాన్ స్టాప్గా కొనసాగే అవకాశం అయితే ఒక 3 నుంచి 5 రోజులు అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఉత్తరాంధ్ర ప్రజలు, అలాగే గోదావరి జిల్లాల రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండండి. ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర అయితే రెడ్ అలర్ట్ అయితే మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే గోదావరి జిల్లాలకు వర్షాలు ముప్పు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.